టిఫిన్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. ప్రతి మే డే పురస్కరించుకొని మే 1వ తారీఖు నుంచి మే 31వ తారీఖు వరకు కూడా ఎక్కడ లేని విధంగా కని విని ఎరుగని రీతిలో కార్మికుల సమస్యలపైన, కార్మిక సంక్షేమం పైన అధ్యయనం చేస్తూ, కార్మిక వాడలు తిరుగుతూ, కార్మిక నాయకుల ఇళ్ళల్లో వారి పిల్లల స్థితిగతులు, వారి చదువులు, వారి కార్మికుల ఆరోగ్య పరిస్థితులు అధ్యయనం చేసి ప్రభుత్వ పరంగా మరి వారికి రావాల్సిన హక్కుల గురించి చైతన్యం చేసే కార్యక్రమమే కార్మిక మాసోత్సవం. మరి గత కొన్నేళ్ల నుంచి ప్రతి ఏటా కూడా కార్మిక మాసోత్సవం చేస్తున్నాం. అదే తీరుగా ఈ సంవత్సరం కూడా మరి కార్మిక మాసోత్సవం ముగింపు రోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక నిర్ణయాలు అవలంబిస్తూ కార్మిక కుటుంబాలను అధోగతి పాలు చేస్తూ, ఆటోల పొట్టగొడుతూ, చిరు వ్యాపారుల సముదాయాలను ధ్వంసం చేస్తూ, వారు వ్యాపారం చేస్తున్నటువంటి ప్రాంతాలలో మున్సిపల్ అధికారులు, ట్రాఫిక్ అధికారులతోని దాడులు చేయిస్తూ పేదల బతుకులను చిందరవందర చేస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఈరోజు ఈ చారిత్రాత్మక నగరంలో వందలాది సంఘాల ప్రతినిధులతోని ఈ ధర్నా నిర్వహించడం జరుగుతుంది. గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారి ఆదేశం మేరకు టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు చిరు వ్యాపారుల చట్టం కోసం, చిరు వ్యాపారుల చట్టం తీసుకురావాలని చెప్పి పార్లమెంట్లో టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే చిరు వ్యాపారుల చట్టం 2014లో మరి పార్లమెంట్లో పొందుపరచడం జరిగింది. ఆ చట్టాన్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి రోజుల్లోనే కేసీఆర్ గారి ఆదేశం మేరకు, కేటీఆర్ గారి పర్యవేక్షణలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, ప్రత్యేకించి హైదరాబాద్ తర్వాత వరంగల్లో మరి ఈ చట్టాన్ని అమలు చేసే విధంగా కేటీఆర్ గారు ఈ నగరంలో కూడా 2000 పైచిలకు వెండింగ్ జోన్స్ కూడా ఏర్పాటు చేసి చిరు వ్యాపారులకు ఆర్థిక చేయూతనిచ్చి, చిరు వ్యాపారులు ఎండలో కానీ, వానలో కానీ, చలిలో కానీ ఆత్మగౌరవంతో వ్యాపారం చేసుకున్న విధంగా చేయటం జరిగింది. ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎన్నో ఏళ్ల నుంచి పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను కాలరాస్తూ, అనేక హక్కులను కాలరాస్తూ 4 కోట్లను కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. దీన్ని వ్యతిరేకిస్తూ సార్వత్రిక సమ్మె ఈ నెల 9వ తారీఖున, జూన్ 9న చేపట్టబోయే సమ్మెకు బీఆర్ఎస్ పార్టీ కార్మిక విభాగం కూడా మరి అండగా ఉంటుంది, మద్దతు తెలుపుతుంది అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.